గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కి సంబంధించి ఫస్ట్ కేసు ఫిబ్రవరి 2024లో రోస్టర్ తప్పులు దొర్లాయని చెప్పి కేసు వేసినప్పటి నుండి ఏప్రిల్ 9th 2025 ఈ డేట్ వరకు అత్యంత సుదీర్ఘంగా జరిగిన ఏకైక హీరింగ్ ఏదైనా ఉంది అంటే అది ఏప్రిల్ 9th 2025 డేట్న జరిగిన హీరింగ్ మాత్రమే అని చెప్పొచ్చు అనమాట. బట్ ఫిబ్రవరి 16th జరిగిన హీరింగ్ కూడా అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కన్నా ముందు జరిగిన హీరింగ్ కూడా ఎక్కువసేపు జరగడం జరిగింది. ఇది రెండవ అత్యంత సుదీర్ఘమైన హీరింగ్ అన్నమాట. దాదాపుగా మోర్ దాన్ 1 hour పాటు ఈ కేసుకు సంబంధించి కోర్టులో హీరింగ్ జరగడం జరిగింది అనమాట. పిటిషనర్ తరఫున లాయర్ తమ పాయింట్స్ ని జడ్జి గారికి, తమ వర్షన్ ని జడ్జి గారికి క్లియర్ గా వినిపించే ప్రయత్నం ఈ హీరింగ్ లో జరిగింది. ఏప్రిల్ 9th హీరింగ్ లో పిటిషనర్ లాయరే తమ వాదనను పూర్తిగా వినిపించడం జరిగిందన్నమాట. పూర్తిగా వన్ సైడెడ్ గా జరిగాయి. బట్ ఏపీపీఎస్సీ నుంచి గానీ గవర్నమెంట్ సైడ్ నుంచి గానీ వాదనలు ఇంకా జరగాల్సింది. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిటిషనర్ తరఫున లాయరే పూర్తిగా వాదించారు కాబట్టి ఈ హీరింగ్ చూసిన వాళ్ళకి కొన్ని రకాల అభిప్రాయాలు కలగచ్చు, తమకే అనుకూలంగా ఉందని కూడా భావించవచ్చు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్లస్ ఏపీపీఎస్సీ సైడ్ నుంచి కూడా వాదనలు పూర్తి అయిన తర్వాతనే మనం ఒక కంక్లూజన్ కి క్లియర్ గా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పాయింట్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ హీరింగ్ విన్న వెంటనే ఒకరికి అనుకూలంగా ఉంది, మరొకరికి వ్యతిరేకంగా ఉంది అనే భావనను ఇప్పుడే కలిగించుకోవద్దండి. బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రతి అభ్యర్థికి కలిగే ఫీలింగ్ ఏంటంటే ఈరోజు హీరింగ్ ని చూసిన తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది అతి తక్కువ వాయిదాల్లోనే న్యాయ వివాదాల నుండి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంది అని క్లియర్ గా అర్థమవుతుంది. జడ్జిమెంట్ ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఎవరికి వ్యతిరేకంగా వస్తుంది అన్న విషయాన్ని పూర్తిగా కాసేపు పక్కన పెడితే న్యాయ వివాదాల నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడడానికి అవకాశం ఉంది అని ఒక క్లియర్ పిక్చర్ అనేది ఈ హీరింగ్ ద్వారా అభ్యర్థులకు రావడం జరుగుతుంది. ఇక పిటిషనర్ తరఫున లాయర్ గారు శ్రీనివాసరావు గారే పూర్తిగా దాదాపుగా 1 hour దాకా తన వర్షన్ ని జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. లాయర్ గారు చెప్పిన పాయింట్స్ లో అతి ముఖ్యమైన పాయింట్స్ ని మనం ఇక్కడ ఒకసారి బ్రీఫ్ గా పరిశీలిస్తే, పిటిషనర్ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో రోస్టర్ తప్పులు దొర్లాయనేది. దాన్ని ప్రూవ్ చేయడానికే పిటిషనర్ తరఫున లాయర్ గారు తన వద్ద ఉన్న అన్ని పాయింట్స్ ని జడ్జి గారి ముందు ఫోకస్ చేయడం జరిగిందనమాట. మీరు మార్చి 16th ఆ డేట్ లో జరిగిన హీరింగ్ ను మీరు ఒకసారి పరిశీలిస్తే ఆ రోజు చెప్పిన పాయింట్స్ తో పాటు మరికొన్ని పాయింట్స్ ని యాడ్ చేస్తూ పిటిషనర్ తరఫున లాయర్ గారు శ్రీనివాస్ సార్ గారు తన ఆర్గ్యుమెంట్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. తన ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా సబర్వాల్ కేస్ జడ్జిమెంట్ మరియు దరియా కేసుని ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ కి అన్వయించే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో పాటుగా సబ్ రిజిస్టర్ పోస్టును ఎగ్జాంపుల్ గా చూపిస్తూ 44% ఉమెన్ కి వేకెన్సీస్ ని కేటాయించడం జరిగింది, 33% ని క్రాస్ చేయడం జరిగింది, రోస్టర్ లో తప్పులు జరిగాయని చెప్పడం జరిగింది. ముందే ఉమెన్ కి వేకెన్సీస్ ని రిజర్వ్ చేయడం జరిగింది అని చెప్పారు. హారిజాంటల్ రిజర్వేషన్ లో విధానంలో ఎలా కేటాయిస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో పాటు హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో ఇలా కేటాయించడం తప్పని చెప్పడం జరిగింది. రోస్టర్ పాయింట్స్ ని కేటాయించడంలో యూనిట్ ఆఫీసర్స్ కి సరైన ట్రైనింగ్ లేకపోవడం అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు రావడం జరిగింది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో గ్రౌండ్ లెవెల్ నుంచే రోస్టర్ పాయింట్స్ ని కేటాయించడంలో తప్పులు దొర్లాయనే పాయింట్ ని లాయర్ గారు ఫోకస్ చేసి చెప్పడం జరిగింది. సిపిటి రిజల్ట్ గురించి ప్లస్ స్పోర్ట్స్ కోటాలో 20 వేకెన్సీస్ ఉన్నప్పటికీ 370 క్యాండిడేట్స్ ను పిలవడం జరిగిందని, ఇది 1:18 రేషియోలో ఉందని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కి ముందు జరిగిన పరిణామాలను కూడా జడ్జి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది లాయర్ గారు. అందులో భాగంగా గవర్నమెంట్ ఏపీపీఎస్సీకి రాసిన లెటర్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఏపీపీఎస్సీ మాత్రం మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికే మొగ్గు చూపడం జరిగింది. ఇదే సందర్భంలో ఇన్ జనరల్ గా ఏపీపీఎస్సీ గవర్నమెంట్ చెప్పినట్లు చేస్తుంది, బట్ ఈ సందర్భంలో మాత్రం ఏపీపీఎస్సీ సూపర్ బాడీగా వ్యవహరించిందని కూడా అనే పాయింట్ కూడా రావడం జరిగింది. ఓవరాల్ గా పిటిషనర్ తరఫున లాయర్ గారి ఆర్గ్యుమెంట్ ను పూర్తిగా మనం పరిశీలిస్తే దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని మేము అప్లై చేస్తున్నామని చెప్తూ జీవో నెంబర్ 77 ను పేర్కొన్నప్పటికీ కూడా వాస్తవంగా అయితే నోటిఫికేషన్ లో గతంలో ఉండే వర్టికల్ రిజర్వేషన్ విధానంలో రోస్టర్ పాయింట్స్ ని కేటాయించడం జరిగిందని, హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో ఉమెన్ కి 33
1/3 కంటే తక్కువ ఉంటే, ఇన్ కేస్ ఒకవేళ తక్కువ ఉంటే ఎంత పర్సెంటేజ్ ఉమెన్ కేటగిరీలో తక్కువ మంది ఉన్నారో అంతమందికి అవకాశం కల్పించాలి. కానీ నోటిఫికేషన్ లో మాత్రం ఉమెన్ కి ముందుగానే వేకెన్సీస్ ని రిజర్వ్ చేసినట్లు చూపిస్తున్నారు. ఇది ఇండికేషనా లేక రిజర్వ్ చేసినట్లా అని లాయర్ గారు ప్రశ్నించడం కూడా జరిగింది తన వాదనల్లో, తన ఆర్గ్యుమెంట్స్ లో. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రోస్టర్ సైకిల్లో 100 పాయింట్స్ రోస్టర్ కాకుండా వేకెన్సీ బేస్డ్ గా రోస్టర్ పాయింట్స్ ని కేటాయించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 వేకెన్సీస్ ఉంటాయి, 60 రోస్టర్ పాయింట్స్ ని ఇవ్వాలన్నమాట. 100 రోస్టర్ పాయింట్స్ కి కేటాయించరాదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో జీవో నెంబర్ 77 ను ఫాలో అవుతున్నామని చెప్పినప్పటికీ హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని ప్రాపర్ గా అప్లై చేయలేదు. ఈ తప్పిదాలన్నింటినీ పరిశీలిస్తే కావాలనే ఈ తప్పిదాలు చేసినట్టుగా కనిపిస్తుందని లాయర్ గారు వాదించడం జరిగింది. మరోవైపు జడ్జి గారు కూడా గ్రూప్ 2 మెయిన్స్ కు ముందు అప్పుడున్న జడ్జి గారు సుబ్బారెడ్డి సార్ గారి యొక్క ఆర్డర్ కాపీని కూడా పరిశీలించడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే పిటిషనర్ లాయర్ శ్రీనివాస్ గారే దాదాపుగా 1 అవర్ పాటు తన ఆర్గ్యుమెంట్స్ ను వినిపిస్తూ తన చెప్పాల్సిన పాయింట్స్ అన్నిటినీ చెప్పడం జరిగింది. బట్ ఇంకా తక్కిన కేసుల్లో 4 లాయర్స్ తమ యొక్క ఆర్గ్యుమెంట్స్ ని వినిపించాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా డిఫరెంట్ పాయింట్స్ తో తమ ఆర్గ్యుమెంట్స్ ను వినిపించే అవకాశం ఉంది. దాంతో పాటుగా గవర్నమెంట్ తరఫు నుంచి ఏజీ గారు ఆర్గ్యుమెంట్స్ ని వినిపించాలి. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ కూడా తన వర్షన్ ని కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. సో ఈ అంశాల దృష్ట్యా కేసుని ఏప్రిల్ 16th కి వాయిదా వేయడం జరిగింది. బట్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇంత బలమైన వాదనలు జరిగినప్పటికీ కూడా స్టేను జడ్జి గారు మంజూరు చేయలేదన్నమాట. గవర్నమెంట్ అండ్ ఏపీపీఎస్సీ తమ ఆర్గ్యుమెంట్స్ ను ఇంకా వినిపించాల్సి ఉంది. ఇరుపక్షాల ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం. ఇప్పటికే ఒక ఏప్రిల్ 9th హియరింగ్ తోనే ఒక కంక్లూజన్ కి ఇప్పుడే రాలేం. పిటిషన్ తరఫున లాయర్ గారు బలమైన వాదనలు వినిపించారు, బట్ స్టే అయితే మంజూరు చేయలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. సో స్టే మంజూరు చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ జెట్ స్పీడ్ తో దూసుకొని పోతోంది. సిపిటికి సెలెక్ట్ అయిన వారు మీ ప్రిపరేషన్ ను కంటిన్యూ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సిపిటి ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ రోజు జరిగిన హీరింగ్ లో ముఖ్యమైన పాయింట్స్ ని నేను మీకు షేర్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.